హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకమైన స్టీల్ బ్రిడ్జి, అండర్ పాస్ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఇవాళ ట్రయల్ రన్ నిర్వహించారు. స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షించారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సంయమనం పాటించాలంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ట్రాఫిక్ని తగ్గిస్తేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జి, ఆ తర్వాత అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే ట్రయల్ రన్ చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు, ఎందుకంటే ఒక సుమారు ఏడాది వరకు ఈ వర్క్ జరిగేట అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నాం. మన నగర సిపి పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ ఉన్నారు. వారంటీ తీసుకుందాం. సార్, ఈ ప్రాజెక్టు పనులు అయిపోయేంత వరకు ఈ ట్రాఫిక్ కష్టాలు ఉంటాయా? దానికి సంబంధించి మీరు చెప్పండి. అదే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక హెచ్సిటీ వర్క్స్ భాగంగా ఆల్రెడీ గత 1 నెల నుంచి ఇక్కడ కేబీఆర్ అపోజిట్ వర్క్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఇంకా సెకండ్ ఫేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దానికి ఈరోజు ట్రయల్ రన్ను చేపట్టాను. సో ఈరోజు ఒక ట్రాఫిక్ మూమెంట్, పబ్లిక్ ఎట్లా ఏ మూమెంట్ చేస్తారో చూసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మనము అందుబాటులో తీసుకురావాలని చెప్పి మనము అనుకుంటున్నాం. సో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఇంకా మొత్తం కేబీఆర్ చుట్టంతా ఫ్రీ లెఫ్ట్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వచ్చే రోజు కూడా ప్రభుత్వం కూడా ఇది ఒక సిగ్నల్ లెస్ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ చేయడానికి ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. దాని అనుగుణంగానే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ట్రాఫిక్ రయల్ని మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఎందుకంటే వాహనాలను బట్టి, వాహనాల సంఖ్యను బట్టి. అవునవును, కొంచెము ఏమవుతుంది, అక్కడక్కడ కొంచెము ఈ జంక్షన్స్ పెద్దది ఉండడము, లేదంటే కొన్ని చోట్ల కట్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల ట్రాఫిక్ మర్జ్ అవుతుంది. అక్కడ ఇంకా కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ రైల్స్ కొత్తగా పెట్టాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఆల్రెడీ మనము మాట్లాడడం జరిగింది. మనం కూడా ఒక ఐడియా వచ్చేసింది ఆల్రెడీ ఏం వస్తుందని చెప్పి. దాని తగ్గట్టుగా జిహెచ్ఎంసీ కన్సర్న్ కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడి మనము ప్లాన్ చేస్తాం. కొంతమంది బైకులు, వాహనదారులు, కార్లు వాళ్ళు 8 కిలోమీటర్ల నుంచి తిరగాల, 1 కిలోమీటరు అని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరే మెసేజ్? అంటే అది మీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డెఫినెట్లీ ఇది మీకు రేపు ఒక ప్రాజెక్ట్ అందుబాటులో వస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది, టైం సేవ్ అయిపోతుంది. బట్ ఏదో మంచి కావాల్సి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని భాగంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే బాగా కోఆపరేట్ చేశారు. మనము అంతకుముందు చేపట్టినప్పుడు మనం కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకున్నాం, కానీ ప్రజలు బాగా సాఫ్గా వెళ్ళిపోతున్నారు. దీనికి కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వ తరపు నుంచి, నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి, జిహెచ్ఎంసీ తరపు నుంచి కూడా కోరుతున్నాను. ప్రయాణికులు, ముఖ్యంగా వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ సిపి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.